తాజాంశాన్ని చూస్తున్నాం. ముంబై పేలుళ్ల కేసుకు సంబంధించి ప్రత్యేక టాడా కోర్టు తీర్పు వెలువరించింది. ముస్తఫా దోసా, ఫిరోజ్ అబ్దుల్, తాహిర్ మర్చెంట్ ను న్యాయస్థానం దోషిగా తేల్చింది. 1993 మార్చి 12న ముంబైలో వరుస పేలుళ్లు జరిగాయి. ఆ పేలుళ్లలో 257 మంది మృతి చెందగా 713 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 1993 ముంబై పేలుళ్ల కేసులో 2007లోనే విచారణ ముగిసింది. కోర్టు 100 మందిని దోషులుగా నిర్ధారించింది. ప్రధాన నిందితుల్లో ఒకడైన యాకూబ్ మేనన్ కు 2015 జూలై 30న ఉరిశిక్ష అమలు చేశారు. ముంబై పేలుళ్ల కేసుకు సంబంధించి ప్రత్యేక టాడా కోర్టు తీర్పు వెలువరించింది. ముస్తఫా దోసా, ఫిరోజ్ అబ్దుల్, తాహిర్ మర్చెంట్ ను న్యాయస్థానం దోషిగా తేల్చింది. 1993 మార్చి 12న ముంబైలో వరుస పేలుళ్లు జరిగాయి. ఆ పేలుళ్లలో 257 మంది మృతి చెందగా 713 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 1993 ముంబై పేలుళ్ల కేసులో 2007లోనే విచారణ ముగిసింది. కోర్టు 100 మందిని దోషులుగా నిర్ధారించింది. ప్రధాన నిందితుల్లో ఒకడైన యాకూబ్ మేనన్ కు 2015 జూలై 30న ఉరిశిక్ష అమలు చేశారు.